మొన్న ఆస్ట్రేలియాపై జింబాబ్వే గెలిచింది కదా! సో, చాలామంది అనుకుంటున్నారు గెలడం ఎందుకు ఉపయోగం? దేనికంత ఇది? ఆల్రెడీ ఆహ్, ఆహ్, టీమ్స్ అన్నీ సూపర్ ఎయిట్‌కి ఎవరవుతారో ఆ నేమ్స్ అన్నీ ఇచ్చేసారు కదా! లిస్ట్. ఎందుకు గెలిసి ఏంటి ఉపయోగం అని అనుకుంటున్నారు. యాక్చువల్‌గా అది కాదు. దీన్ని సీడింగ్స్ అంటారనమాట. ఈ సీడింగ్స్ ఎలా చేస్తారంటే టాప్ ర్యాంకింగ్‌లో టాప్ 8 ఎవరుంటారో వాళ్ళని ఎగ్జాంపుల్‌గా తీసుకొని జస్ట్ ప్రిడిక్ట్ చేస్తారు. ప్రిడిక్ట్ చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ప్లేస్‌లో జింబాబ్వే క్వాలిఫై అయితే జింబాబ్వే ఆస్ట్రేలియాని రీప్లేస్ చేస్తది. ఈ సీడింగ్స్ అనేవి ఎందుకంటే ట్రావెల్ పరంగా గానీ మ్యాచెస్ ఎక్కడ ఏమవుతాయని టీమ్స్‌కి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సో, ఇప్పుడు మనకు వరల్డ్ కప్ ఎక్కడవుతుంది? శ్రీలంక అండ్ ఇండియా. సో, టీమ్స్ అనేవి ఎటువంటి ట్రావెల్ ఇబ్బందులు, ఈ హోటల్ బుకింగ్స్ అవన్నీ ఉంటాయి కదా! దాని పరంగా దేనికి ఇబ్బంది పడకుండా ఈ సీడింగ్స్ అనేవి మనకేస్తారనమాట. సో, అది ప్రాసెస్. సో, ముందుగానే చేసినట్టు కాదు. అది జస్ట్ ప్రిడిక్షన్ అంతే. సో, వీళ్ళుంటారు అని జస్ట్ ప్రిడిక్ట్ చేసి మనకి ఆ టీమ్స్ లిస్ట్ ఇస్తారు. ఓకే. మరి సూపర్ 8కి ఎవరు సెలెక్ట్ అవుతారో మీరు కామెంట్ చేయండి.